సాధారణంగా మతపరమైన ఘర్షణలు మన రాష్ట్రంలో సౌత్‌లో పర్టిక్యులర్‌గా మన రాష్ట్రంలో అస్సలు జరగవు. అందులోకి గోదావరి జిల్లాల్లో చాలా ప్రశాంతంగా ఎటువంటి ఉద్రిక్తతలు, ఎటువంటి రాజకీయ, కుల, మత ఘర్షణలు లేని వాతావరణం ఉండే గోదావరి జిల్లాలో అస్సలు ఇంపాసిబుల్ జరగడం. కానీ ఎందుకో ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఒక ఘటన జరిగింది. ఈ ఘటన ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. దీనికి కారకులు ఎవరు అనేది అటువంటి వారిని సీరియస్‌గా, కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటన మీద సీరియస్‌గానే వ్యవహరించాలి. ఎందుకంటే ఉండి నియోజకవర్గం అంటే రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం డిప్యూటీ స్పీకర్. ఆయన ఆకువీడు మండలంలోని పెదపేట అనే గ్రామంలో ఈరోజు శ్రీరామనవమి కదా! శ్రీరామనవమి సందర్భంగా రాములవారి దేవాలయానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడే కొంతమంది ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కారణం ఏమీ లేదు. పాత గొడవలు, పాత కక్షలేమీ లేవు. అండ్ ఆ ఊర్లో అంతకుముందు కూడా ఈ మతపరమైన ఘర్షణలు ఏమీ లేవు. సో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ రఘురామకృష్ణరాజు గారు లోపలికి వెళ్ళి అక్కడ మహిళలు హారతిస్తే తీసుకొని, ఆ తర్వాత స్వామివారికి పూలమాల వేసి నమస్కారం చేసుకొని బయటకు వచ్చారు. అలా వచ్చే క్రమంలో కొంతమంది ఆయన్ని దాడి చేసే ప్రయత్నం చేశారు. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు పలానా వర్గం అని అయితే ఎవరూ నిర్ధారించట్లేదు. కాకపోతే కూటమి నాయకుల ఆరోపణ మాత్రం వాళ్ళు దళితులు, క్రిస్టియన్లు, వాళ్ళు యాక్చువల్లీ దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు వాళ్ళు కావాలని రెచ్చగొట్టడానికి, గొడవలు చేయడానికి వచ్చారనేది కూటమి నేతల ఆరోపణ. సో దానిలో వాస్తవం ఏంటో పోలీసులు నిర్ధారించి ఒక 4-5 రోజుల్లో చెప్తారేమో పోలీసులు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం జరిగింది అనేది. కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా సున్నితమైన అంశం. సో ఒక డిప్యూటీ స్పీకర్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో ఏకంగా ఆయన మీదకే దాడి చేయడానికి ఇంతమంది వెళ్ళారు అంటే అది మామూలు విషయం కాదు. సో ఆ దాడి నుంచి తప్పించుకొని ఆయన యాక్చువల్లీ ఇమీడియట్గా వెహికల్ ఎక్కేశారు. వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన వాళ్ళు ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళు అక్కడున్న కూటమి నాయకుల మీద దాడి చేశారు. ప్లస్ వాళ్ళ దాడి చేయడానికి కూడా ఎంత ప్లాన్డ్గా వచ్చారు, వాళ్ళతో పాటు కర్రలు తీసుకొచ్చారు, కత్తులు తీసుకొచ్చారంట కొంతమంది, అండ్ మేకులు తీసుకొచ్చారంట. సో ఇలా అంటే మరి టార్చర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగానే ఒక పక్కా ప్రణాళిక ప్రకంగానే చేసినట్టుగా కనిపిస్తున్నారు. సో దీన్ని ఇమీడియట్గా రఘురామకృష్ణరాజు గారు కూడా ఇమీడియట్గా మీడియాకు చెప్పారు. జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. అండ్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్ళారు. ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోంది. చాలామంది కూటమి నాయకులకు గాయాలయ్యాయి. వాళ్ళ వీపు మీద కత్తిపోట్లు అండ్ మేకులతో గుచ్చేసినవి, కర్రలతో కొట్టిన దెబ్బలతో వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నేరుగా ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించారు. సో దీని మీద ఆ జిల్లా ఎస్పీ గారు కూడా చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే నిజంగా మతపరమైన ఘర్షణ అయితే మాత్రం పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. సున్నితమైన అంశం కావచ్చు. పోనీ రాజకీయపరమైన అంశం, వేరే పార్టీ వాళ్ళు వచ్చారు అంటే మాత్రం అది రాజకీయంగా తేల్చుకోవాల్సిన అంశం, ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అంశం. అసలు ఈ నియోజకవర్గంలో ఇంత సెన్సిటివైజ్ అవ్వడానికి కారణం ఏమిటి? సో గతంలో ఏమైనా ఉద్రిక్తతలు దారితీసిన పరిస్థితులు ఉన్నాయా? ఏమైనా ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారా? లేదా ఆ ఆలయం ఏమైనా వివాదాస్పదమైన స్థలంలో ఉందా? అంత లేదే. ఇప్పుడు అయోధ్య రామ మందిరం, రామ జన్మభూమి, అక్కడ బాబ్రీ మసీద్, ఆ గొడవ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అటువంటి పెద్ద పెద్ద గొడవలు ఏమి ఇక్కడ లేవు కదా. సో అసలు అంటే మన రాష్ట్రంలో ఎక్కడా కూడా మతపరమైన ఘర్షణలు లేవు. ఇప్పుడు వరకు ఎక్కడా జరగలేదు. జరిగిన మాట వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్తారేమో తప్ప ఇట్లా మారణాయుధాలు పెట్టుకొని ప్లాన్ ప్రకారం దాడి చేసేంతగా లేదు. పైగా ఒక ప్రజాప్రతినిధి, రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న వ్యక్తి మీద దాడికి వెళ్ళేంతగా లేదు. సో ఇప్పుడు ఎందుకు జరిగింది? ఉండి లాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో ఇలా జరగడం వెనక ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. సో డీటెయిల్స్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీనిలో ప్రభుత్వం ఎంతవరకు రియాక్ట్ అవుద్ది, పోలీసులు ఫ్యాక్ట్ ఎప్పుడు చెప్తారని చూద్దాం. థ్యాంక్ యూ.